స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రైతన్నలకు ధాన్యం బకాయిలు అందించనున్న ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. తణుకు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో క్లీన్ గ్రీన్ యొక్క పోస్టర్ను లాంచ్ చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ. వచ్చే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానికులకే కూటమి టికెట్ ఇవ్వాలి అభ్యర్థించిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తణుకు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో తణుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ అధ్యక్షతన క్లీన్ తణుకు గ్రీన్ తణుకు యొక్క పోస్టర్ను లాంచ్ చేసి రాధాకృష్ణ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో పారిశుద్ధ్యం ఏ విధంగా ఉంది అనేది ప్రజలు గుర్తు చేసుకోవాలని, దోమల సమస్య, డ్రైనేజీ సీల్డ్ సమస్య, పారిశుద్ధ్య నిర్వహణ ఇవన్నీ గుర్తు చేసుకోవాలని, అటువంటి పరిస్థితి నుంచి నేడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని భవిష్యత్తులో తణుకుని క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా నిలుపుకోవాలని, దానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు భాగస్వామ్యులు కావాలని అంటూ పిలుపునిచ్చారు. పట్టణంలోని 180 మంది పారిశుద్ధ సిబ్బంది రోజుకి సుమారు 40 మెట్రిక్ టన్నుకు చెత్తను సేకరిస్తున్నారని, డ్రైనేజీలలోని సీల్ తీస్తూ ఉంటే వాటి నిండా ప్లాస్టిక్ వస్తువులు ఉంటున్నాయని, ఇటువంటి వాటికి ఇకపై చెక్ పెడుతూ పారిశుధ్యానికి ప్రాధాన్యతనిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చే దిశగా అడుగులు వేయాలని కోరారు. వ్యాపారస్తులు చెత్తను అరికెట్టేందుకు తగు సూచనలు ఇవ్వాలని, ప్రతి ఇంటికి గ్రీన్ తణుకు క్లీన్ తణుకు నినాదాన్ని తీసుకువెళ్లి పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చేందుకు పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. దోమేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, బసవ రామకృష్ణ, మంత్రి రావు, వెంకటరత్నం, కలగర వెంకటకృష్ణ, కొమ్మిరెడ్డి, శ్రీనివాస్, అవినాష్, బివి రమణ, మాజిటి సూర్యప్రకాష్, తాత మరుడు హనుమంతరావు, ఒమ్మి రాంబాబు మరియు సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలలో మన తణుకు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ ఏ విధంగా ఉందనేది ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మనంతా కూడా షార్ట్ మెమరీ మర్చిపోతూ ఉంటాం. గుర్తు చేసుకుని ఏ విధంగా చేశారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. 5 సంవత్సరాల్లో సిల్ట్ తీయలేదు ఎక్కడా కూడా డ్రైనేజీలో. ఈరోజు ఒక్కొక్క డ్రైనేజ్ ఓపెన్ చేస్తుంటే 3-4 అడుగులు మొత్తం క్లాగ్ అయిపోయి సిల్ట్ అంతా కూడా తీసే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. అధిక వర్షాలు వస్తుంటే రోడ్లన్నీ కూడా నిండిపోతున్నాయి. ఆ విధంగా నిర్వహించారు. దోమల సమస్య 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంది, గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అలాగే దోమల ఫ్యూమిగేషన్ కూడా ఎప్పుడు కూడా చేసిన పాపన పోవాలి. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ ఏ విధంగా ఈరోజు పారిశుద్ధ్య నిర్వహణ చేశారు 5 సంవత్సరాలు అనేది కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అటువంటి పరిస్థితి నుంచి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఇది మనందరి బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా మన తణుకుని ఎందుకు క్లీన్ అండ్ గ్రీన్ గా మనం చేయలేము అనేది ఒక బాధ్యతగా తీసుకుని దీన్ని ఒక ఉద్యమంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో ఒక క్లీన్ అండ్ గ్రీన్ టౌన్ గా పారిశుద్ధ్యానికి పేరుగా తణుకు పట్టణాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఈ మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన ఇండియాలో ఉన్నటువంటి క్లీనెస్ట్ సిటీస్ కి ఏదైతే ఉన్నాయో వాటికి స్థాయికి మన తణుకును కూడా తీసుకెళ్లాలనేది ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సంకల్పించుకోవడం జరిగింది. ఆ సంకల్పంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దీనికి మీరందరూ కూడా ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే, ఇది కేవలం నేను ఏదో పిలిపిస్తానో లేకపోతే ఒక ఎమ్మెల్యే పిలిపిస్తానో అయిపోయే బాధ్యత కాదు. ఇది ప్రజల భాగస్వామ్యం కావాలి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ భాగస్వామ్యం కావాలి, స్కూల్స్ భాగస్వామ్యం కావాలి, హాస్పిటల్స్ అవ్వాలి, అలాగే పబ్లిక్ భాగస్వామ్యం అవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం అవుతేనే ఇది సాధ్యమవుతుంది. ఆ దిశగా మనందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు ప్రెజెంటేషన్ చూశారు. మన తణుకు పట్టణంలో దాదాపుగా 30,500 గృహాలు ఉంటే 45 మెట్రిక్ టన్నులు చెత్త రోజుకి వస్తుంది. ఈరోజు కలెక్ట్ చేస్తున్నారు. మనకు ఉన్నది పారిశుద్ధ్య సిబ్బంది 180 మంది మాత్రమే ఉన్నారు. ఈ 180 మంది కూడా కలిసి 45 మెట్రిక్ టన్నులు
చెత్తని రోజు కలెక్ట్ చేసి డంపింగ్ యార్డ్లోకి తీసుకెళ్లి ఇవన్నీ కూడా చేస్తున్నారు. దానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని కూడా మనం అర్థం చేసుకోవాలి, వారు పడుతున్నటువంటి కష్టాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆ దిశగా సహకరించుకుని ఈ రోజు మనకి తణుకుపట్నంలో ఇప్పటికే డోర్ టు డోర్ కలెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. మనకి తడి చెత్త పొడి చెత్త సెపరేట్ గా కలెక్ట్ చేస్తున్నారు. చాలా వరకు మనం ఒక 50% దానికి రీచ్ అయ్యాం. ఇంకొక 50% మనకు సంబంధించి ఈ రోజు రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ ఏ విధంగా వాటిని మేనేజ్ చేయాలి, ఏ విధంగా మనందరం కూడా దానిలో భాగస్వాములు అవ్వాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈ రోజు సిల్క్లు తీస్తుంటే డ్రైనేజీలో అన్ని డ్రైన్లోనూ కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఓన్లీ ఇవే కనిపిస్తున్నాయి. దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు దానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రపతి రోడ్డు కానీ, వేల్పూర్ రోడ్డు కానీ, రాజీవ్ గాంధీ సర్కిల్ రోడ్డు కానీ, ఈ రోడ్ అవైటింగ్ ఉన్నటువంటి షాపులు కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ మీ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోడ్లని మనం ఇంకా ఎక్కువగా పారిశుద్ధ్యానికి. వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరులోని రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ అరాచకంతో రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనకబడిందని ఆరోపించారు. 12 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం రైతులకు 1674 కోట్ల ధాన్యం బకాయిలు ఉంచిందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విడుదల చేయాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులు సీఎం చంద్రబాబును ఆదేశించినట్లుగా చెప్పారు. కష్టకాలంలో ఉన్న గత నెలల్లోని 1000 కోట్లు విడుదల చేశామని, ఇప్పుడు మిగిలిన 674 కోట్లు అందజేస్తున్నట్లుగా చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 35,374 మంది రైతుల ఖాతాల్లో 472 కోట్లు వేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం రైతులకు గోతాలు కూడా అందజేయలేదని విమర్శించారు. రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని మంత్రి చెప్పారు. నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఏమాత్రం వెనుకబాడమని, చివరి గింజ వరకు కూడా కొంటామని చెప్పారు. ఖచ్చితంగా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌలు రైతుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవం దక్కాలి. ఎవరైతే కష్టపడి పండించుకుంటున్నారో ఆ పండించే రైతుకే సకాలంలో మనం చెల్లించే విధంగా, బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే విధంగా, ప్రభుత్వం కూడా ఎక్కడ పొరపాట్లు చేయకుండా కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్లాలని ఆ రోజు మేము చేసిన మా ఆలోచనని ఈరోజు ప్రభుత్వంలో అమలు చేసే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాం. ఈ పంట ద్వారా కానివ్వండి, స్థానికంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం. రైతాంగంలో ఎవరైతే పాపం నిజాయితీగా కష్టపడి కౌలుదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ CCRC కార్డ్స్ ఇచ్చేటట్టు, రేపటి రోజున రెవెన్యూ సదస్సులు ఏవైతే ప్రారంభం అవుతున్నాయో ఆ రెవెన్యూ సదస్సుల్లో మీ అందరికీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా 100% మన రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయబోతోంది. అందుకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని తీర్చుకునే విధంగా కష్టపడి పనిచేస్తామని మరొకసారి రైతాంగాన్ని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గతంలో మనం చూసాం ఏ విధంగా దళారులు ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, చివరికి గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఆ మార్పు కోసమే మొన్న మేము ముఖ్యమంత్రి గారికి మేము చేసిన ప్రెజెంటేషన్లో మా శాఖ నుంచి ఒక నిర్ణయం తీసుకుని మాటిచ్చాం. అదేంటంటే ఈ రోజుకి మన జనాభా 62% వ్యవసాయంపై ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కేవలం వ్యాపారవేత్తలకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి. వాళ్ళు కూడా ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా నిజాయితీగా పారదర్శకంగా వాళ్ళు ఒక కేంద్రానికి వెళ్తే కొనుగోలు కేంద్రానికి సంతృప్తిగా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలబడిందనకి భరోసా కల్పించే విధంగా మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం మా డిపార్ట్మెంట్లో. అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన సూచన మేరకు మేము కూడా ఇంటర్నల్గా వర్క్ చేసుకుని మా డిపార్ట్మెంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ మాట ఇస్తున్న ప్రభుత్వం తరఫున
48 గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి. కేవలం 48 గంటల్లోనే. దానికి అన్ని విధాలుగా కసరత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చు అయినా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం. అదేవిధంగా సోదరులు ఇప్పుడే చెప్పారు, కనీసం గోతాల విషయంలో, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విధంగా కూడా గత ప్రభుత్వం ఆదుకోలేదు. పరికరాల విషయం కూడా నాకు చాలామంది ఆ దృష్టికి తీసుకొచ్చినప్పుడు, గతంలో అంతకుముందు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది రైతులకి తైవాన్ స్ప్రేయర్లు కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానివ్వండి, ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, టార్పాలిన్లు కూడా మేము చివరికి రైతులకు ఇచ్చేవాళ్ళం ఆ రోజు మార్కెట్ యార్డ్ ద్వారా. అదంతా పూర్తిగా విస్మరించారు, నష్టం కలిగించారు. మరొకసారి వాటిపైన దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి 50% సబ్సిడీ తోటి టార్పాలిన్లు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లాల దగ్గరే మీరు వాటిని ఉపయోగించుకునే విధంగా, అక్కడి నుంచి నేరుగా మిల్లర్ల దగ్గర తీసుకొచ్చే విధంగా మీకు టార్పాలిన్ అందించాలని ఒక నిర్ణయం తీసుకుని టార్పాలిన్ కొనుగోలు విషయంలో కూడా ముందడుగు వేశాం. వీటితో పాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎస్సీ వర్గీకరణను తాము పూర్తిగా ఖండిస్తున్నామని, వర్గీకరణ పేరుతో తమ మధ్య చిచ్చు పెట్టి ప్రయత్నాలు మానుకోవాలని, లేని పక్షంలో తగిన బుద్ధి చెప్తామని మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి హెచ్చరించారు. విశాఖలో ఓ హోటల్లో మల్లేశ్వరి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన మాల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 70 లక్షల మంది బైచిలకు మాలలు ఉన్నారని, వారి మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించిన, దాడులు చేసిన ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. రాజకీయ నాయకులు వారి లబ్ధి కోసం, స్వలాబ్ధి కోసం తామును వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ జోలికి వస్తే ఎన్నో ప్రయత్నాలు కొట్టుకుపోయాయని, తమ జాతికి అన్యాయం చేయాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త అంటూ మల్లీశ్వరి హెచ్చరించారు. మాల ప్రజా ప్రతినిధులారా, మాల ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు, మాల సంఘ నాయకులు, మాల మహానాడు నాయకులు ఈ ఉద్యమానికి స్వచ్ఛంగా తరలి రావాలి. రాజ్యాంగ వ్యతిరేకమైన సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉపసంహరించుకునేందుకు వరకు పోరాడదాం, మన హక్కులను సాధించుకుందామంటూ పిలుపునిచ్చారు. పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలిని. ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం అనేది, మొదటి సమావేశం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్రకి సంబంధించిన ఇంపార్టెంట్ మాల సంఘాలు కానీ, మాల నాయకులు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కరితోటి ఇవాళ కొన్ని వందల మంది వచ్చి వాళ్ళ అభిప్రాయాల్ని కూడా తెలియజేయడం జరిగింది. అందుకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కూడా ఎస్సీ వర్గీకరణ అనేది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రాబో రోజుల్లో ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి కూడా అక్కడున్న పెద్ద మనుషుల మీద కూడా ఫైట్ చేసి రావడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ వర్గీకరణ మీద మాట్లాడుతున్న ఈ ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఈ సభాముఖంగా తెలియజేయడం ఏంటి అని అంటే, వర్గీకరణ అని మా జాతి మధ్య చిచ్చు పెట్టడం ఇకమైన మానండి. మీ రాజకీయ లబ్ధి కోసం, మీ స్వలాభం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు, రాజ్యాధికారానికి అడ్డుపడుతున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారిని అవమానించిన, ఆయన మీద దాడులు చేసిన, లేదంటే ఆయనని అవహేళన చేసిన ఎట్టి పరిస్థితుల్లో ఖబర్దార్, అదే మీ రాజకీయానికి చివరి రోజు అని గుర్తుపెట్టుకోండి. మీ పతనం స్టార్ట్ అయిందని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో 70 లక్షల మంది మాలలున్నాం. ఇంకా
గణాంకాలు లెక్కిస్తే ఇంకా అంతకన్నా ఎక్కువే వస్తామని అనుకుంటున్నాను. మాకు అన్యాయం చేయాలి, మా జాతికి అన్యాయం చేయాలి అని మీ కళ్ళబొల్లి మాటలతోటి, మీ అడ్డగోలు తీర్పులతోటి మమ్మల్ని విభజించాలని చూస్తే మాలల జోలికి వచ్చినా, జాతి జోలికి వచ్చినా గతంలో ఎంతోమంది లీడర్లు కొట్టుకుపోయారు, ఎన్నో ప్రభుత్వాలు కొట్టుకుపోయాయి. మీరు కూడా అలా కొట్టుకుపోతారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు మా మీద ఇంత కపట ప్రేమ? దేనికి మా మీద ఇంత కపట ప్రేమ? మీ లబ్ధి కోసం మమ్మల్ని అన్నదమ్ముల్లాగా ఉండే మమ్మల్ని విభజించాలని మీ ఆలోచన దృక్పథానికి కూడా సవాలు విసురుతూ తస్మాత్ జాగ్రత్త, మాలల జోలికి వచ్చిన ఎన్నో ప్రభుత్వాలు కొట్టుకుపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలని అడ్డు పెట్టైనా సరే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మిత్రులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి ఈరోజు ఈ వర్గీకరణ వ్యతిరేక సదస్సుకి ముఖ్య కారణం డాక్టర్ మంచా మల్లేశ్వరి గారు ఇచ్చే పిలుపు మేరకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి వాళ్ళ ద్వారా కార్యాచరణ ప్రకటించాలని మేము నిర్ణయించుకున్నాం. డాక్టర్ మల్లేశ్వరి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ వర్గీకరణ విషయంలోని మేము ఎక్కడా కూడా డీవియేషన్ కాకుండా మేడం గారి నాయకత్వంలో మేమందరం కూడా తనను బలపరుస్తూ ఆవిడ నాయకత్వాన్ని ఇక్కడ విశాఖపట్నం నుంచి ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు కూడా తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మాకు సహకరించిన ముఖ్య నాయకులకి అలాగే మీడియా మిత్రులకి కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. వచ్చే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానికులకే కూటమి టికెట్ ఇవ్వాలి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పేర్కొన్నారు. ఆయన విశాఖ సూర్యబాగ్లో గల హోటల్ దశపల్లలో సోమవారం మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు మంగళవారం ముగియనుంది అని చెప్పారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం 833 ఓట్లు ఉన్నాయని, గతంలోని వైసీపీ అరాచకం సృష్టించింది అని మండిపడ్డారు. మెజార్టీ లేకుండా టీడీపీ ఎందుకు పోటీ చేస్తుందని వైసీపీ ప్రశ్నించడం అవివేకమని ఆరోపించారు. జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 5 ఏళ్లు వైసీపీ అరాచక పాలన సాగింది. గత ఎన్నికల్లో బొత్స కుటుంబం ఓటమి పాలైందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స పోటీకి సిగ్గుండాలి, వైసీపీకి అభ్యర్థులు లేరా అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ స్థానికేతరుడు అని గుర్తు చేశారు. టీడీపీ అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద, టీడీపీ విశాఖ అధ్యక్షుడు గండి బాబ్జీ పేర్లు వినిపిస్తున్నాయని అన్నారు. కూటమి అభ్యర్థిగా దిలీప్ చక్రవర్తి పేరు వినిపిస్తుంది అని ప్రశ్నించగా స్థానికులకే టికెట్ ఇవ్వాలి, లేని పక్షంలో వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో గతంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భయపెట్టి గెలిచారు. కూటమి అభ్యర్థి ఎవరైనా వారి విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కూటమి తరపున ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నానని, లేని పక్షంలోని తాను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తానని గుర్తు చేశారు. నాడు నేడు ఒకటే, బయట వాళ్ళని తరిమి కొడతాను, అంతేకాని తెలుగు శక్తి ఎవడు పలికిలి మోయం. ఇక్కడ విశాఖపట్నం ప్రజలు కూడా మోయటానికి సిద్ధంగా లేరు మనం చేస్తున్నాను. అందువల్ల విశాఖపట్నం వ్యక్తే ఎమ్మెల్సీగా పోటీ చేస్తారు. రేపు దాకా టైం ఉంది. డెఫినెట్గా రేపు 3 లోపల నామినేషన్ పడుతుంది, పోటీకి వెళ్తుంది మనం చేస్తున్నాం. డెఫినెట్గా నేను వ్యతిరేకిస్తున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారు. సార్ నేను ఆల్రెడీ పార్టీ ఇప్పుడు అధిష్టానానికి నేను ఫోన్ చేసి తెలియపరచిపోతున్నాను. సో డెఫినెట్గా ఇది విశాఖపట్నం ప్రజలు ఆత్మగౌరవ సమస్య. ఎవరో బయట వాళ్ళు వస్తే పలికి ఆల్రెడీ కొంతమంది నాయకులతో మాట్లాడిన వాళ్ళు కూడా ఇదే చెప్పారు. రామ్ యూ ప్రొసీడ్, ఎట్టి బస్సులో మనం అలౌ చేయొద్దని చెప్పన్నారు. అంత బైరెడ్డి కాదు, స్థానికులకే ఇవ్వాలి. అవసరమైతే టీడీపీ కార్యకర్తకి ఇచ్చిన తెలుగు శక్తి విజయం కృషి చేస్తే మనం చేస్తున్నాం. సార్ అసంతృప్తి ఒకటి నేను నెక్స్ట్ పార్టీ హౌస్కి వెళ్తున్నాను, నేను వ్యతిరేకిస్తాను. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో బైరెడ్డి నామినేషన్ అనేది జరగదు. డెఫినెట్ విశాఖపట్నం జరుగుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆచితూచి వ్యవహరిస్తున్నారు తప్ప ఆయన తొందరపాటు డిసిషన్ తీసుకుంటలేదు. డెఫినెట్గా ఈరోజు మధ్యాహ్నం 3 లోపల అనౌన్స్ చేస్తారు. రేపటి దాకా టైం ఉంది కాబట్టి రేపు నామినేషన్ పడుతుంది. బొత్స ఓడిపోవటం తథ్యం మనం చేస్తున్నాం. దేశం గర్వించేలా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ నందు శ్రీ విజ్ఞాన వేదిక హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించిన జెండా ర్యాలీలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక హౌసింగ్ బోర్డు నుంచి ప్రారంభమైన 400 మీటర్ల జాతీయ జెండాతో చేపట్టిన స్వాతంత్ర దినోత్సవ మహోత్సవ ర్యాలీ జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు జరగనున్న హర్ ఘర్ తిరంగా మహోత్సవాల్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసేలా కార్యక్రమాలు రూపొందించినట్లుగా చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. మన భారత జెండా జాతీయోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని, మువ్వెన్నెల జాతీయ జెండా శాంతి, సత్యం, ధర్మం, అహింస, జాతీయ సమైక్యతకు నిదర్శనమని అన్నారు. పింగళి వెంకయ్య రూపకల్పన చేసిన జాతీయ జెండా దేశవ్యాప్తంగా ప్రజా చైతన్యానికి అండగా నిలిచిందని, ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని అన్నారు. తొలుత కాలనీలోని మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉత్సాహంగా ప్రతి ఇంటికి జెండాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ పింగళి వెంకయ్య, జోహార్ పింగళి వెంకయ్య, జోహార్ పింగళి వెంకయ్య, జోహార్ పింగళి వెంకయ్య, జోహార్. బలో సుందర భారత్ కి జై, బలో సుందర భారత్ కి జై. శ్రీ విజ్ఞాన వేదిక హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ మెంబర్స్ అంతా ఇక్కడ రంగసాయి గారు ఆధ్వర్యంలో మరియు వెంకటరాజు గారు ఇతర సభ్యులు అందరు కాలనీ సభ్యులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఈ కార్యక్రమంగా ప్రోగ్రామ్ని చక్కగా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అప్పుడు పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాని తీర్చిదిద్దడంలో ఆయన వేసిన వాటిలోనే మన జెండా అంతా కూడా. గ్రీవెన్స్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన బాధితుల సమస్యను అడిగి తెలుసుకున్న ఎస్పీ సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో తమ ఫిర్యాదుల మేరకు నమోదైన కేసుల్లో జాప్యం జరగకుండా చూడాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరులో లక్ష్మీ ఫైర్ వర్క్స్ లో మంటలు చెలరేగాయి. దీంతో షాప్లో ఉన్న బాణాసంచా పూర్తిగా దగ్ధమైంది. లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో స్థానికంగా ఉండే ప్రజలు బాణాసంచా పేలుళ్లకు భయభ్రాంతులకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఫైర్ జరిగిన ప్రాంతమంతా నరసాపురం జి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 5:45 ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని, లోపల ఉన్న బాణాసంచా పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. ఫైర్ యాక్సిడెంట్కి గల కారణాలు పూర్తి విచారణలో తెలుస్తాయని, ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు మంటలు అదుపు చేస్తారని, వారిచ్చే నివేదికను బట్టి షార్ట్ సర్క్యూట్ లేక మరి ఏ ఇతర కారణాలని దర్యాప్తు చేస్తున్నామంటూ తెలియజేశారు.
ఆల్మూరు గ్రామంలో లక్ష్మీ ఫైర్ వర్క్స్ పడాల శ్రీనివాసరెడ్డి గారి ఇక్కడ ఫైర్ క్రాకర్స్ గొడౌన్ ఉంది. ఈ గొడౌన్ ఆనుకునే ఒక స్టాక్ పాయింట్, రేకుల షెడ్తో ఉన్న స్టాక్ పాయింట్ ఉంది. అందులో ఈరోజు ఉదయం క్లోజ్ చేసుకున్న టైంలో ఉదయం 9:45 టైంలో లోపల ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ అంతా కాలిపోయిందని తెలుస్తుంది. ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్లో ఫైనలైజ్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వచ్చి ఫైర్ని అయితే కంట్రోల్ చేయడం జరిగింది. ఆ లాస్ ఎంత అనేది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి దర్యాప్తులో ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.